అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీతో చర్చించడానికి రావడం జరిగింది. అది ఏమనగా, రాజకీయాల్లో అనేక మంది వారసులు వచ్చారు. ఆ కోవలో మనం చాలామంది ఇప్పటివరకు చూసాం రాజకీయానికి. అయితే రాజకీయాలకు వారసులు వచ్చారంటే వాళ్ళ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళ తండ్రులు తాతలు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్లస్ రాజకీయ ఎత్తుగడలు కానీ, రాజకీయ చతురత కానీ, ఇవన్నీ కూడా పోలికలు వస్తాయి. అలాగే పోలికలతో వచ్చిన ఒక యువ నాయకుడు మనం ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. ఆయనే నారా లోకేష్. తండ్రి 4 సార్లు ముఖ్యమంత్రి, తాత 3 సార్లు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. వారి వారసత్వంలో వచ్చిన మనోడు నారా లోకేష్ గారు. దాని తర్వాత తండ్రి చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీని 40 ఏళ్ళ నుంచి ముందుకు నడిపిస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని మాటలన్నా నిజాయితీతో నిబద్ధతతో రాష్ట్ర రాజకీయాలను పనిచేసుకుంటూ వస్తున్నాడు నారా లోకేష్ గారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడే ఎమ్మెల్యే కాకుండా డైరెక్ట్ ఎమ్మెల్సీగా వచ్చి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం ఒక రకమైన చెప్పాలంటే ఒక చిన్న మచ్చగానే చెప్పచ్చు. అయినా సరే ఆయన ప్రతిభా పాఠవాలతో ఆ రోజు రాష్ట్రంలో సుమారు 30,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు ప్రతి గ్రామంలోనూ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి సిమెంట్ రోడ్లు వేశారంటే అది నారా లోకేష్ గారి పుణ్యమని చెప్పక తప్పదు. అలాంటి లోకేష్ గారు మంత్రిగా తన సత్తా ఏంటో చూపించుకున్న రాజకీయాల్లో ఒక విమర్శకైతే వచ్చిన తాము అనేది వచ్చింది. ఎమ్మెల్యేగా గెలవలేదు, దొడ్డిదారిన వచ్చి మంత్రి చేస్తున్నాడు అనేది. అయినా సరే దాన్ని ఛాలెంజ్గా తీసుకుని 19 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవని మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి కొద్ది మెజార్టీ తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ రోజు వైఎస్ జగన్ గాలి వచ్చింది, ఆ గాలిలో ఆయన కూడా ఓడిపోయాడు. అది కొత్త నియోజకవర్గం. అలాంటి పరిస్థితుల్లో అక్కడ లోకేష్ గారి క్యాస్ట్ కనీసం ఒక 10,000 ఓట్లు కూడా లేవు. అక్కడ ఆ నియోజకవర్గంలో 2 లక్షల పైచిలుకున్న ఓట్లు ఉంటే 10,000 ఓట్లు కూడా తన కులమైన ఓట్లు లేవు. అయినా సరే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్, అగ్రవర్ణాల ఓట్లలో ఆయన ఆ సీట్లో మళ్ళీ అక్కడే నుంచి అక్కడే గెలుస్తానని చెప్పి పట్టుదలతో గత 5 ఏళ్ళు కూడా ప్రజల్లో ఉండి పనిచేసి నియోజకవర్గంలో తన సొంత డబ్బులతో 29 కార్యక్రమాలను తీసుకుని ప్రజలకి అందుబాటులో ఉండి కరోనా టైంలో కూడా ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళందరినీ కూడా వ్యక్తిగతంగా ఆదుకుని వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు, లేకపోతే వాళ్ళ వెహికల్స్, లేకపోతే ఆక్సిజన్, మందులు, ఇలాంటివి అన్నీ కూడా, అంతేకాకుండా ఉపాధికి సంబంధించిన అనేక పథకాలు తీసుకొచ్చి ఆ నియోజకవర్గంలో తను పాత్ర పోషించి రాష్ట్రంలోనే అత్యున్నతమైన 92,000 మెజార్టీతో మళ్ళీ తిరిగి 2024 ఎన్నికల్లో లోకేష్ గారు గెలిచారంటే ఈజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ది హిస్టరీ, ఈజ్ క్రియేటెడ్ హిస్టరీ అని చెప్పక తప్పదు. అయితే లోకేష్ గారి గురించి ఇవాళ ఎందుకు చెప్తానంటే, ఆయన మంత్రి అయ్యాడు, నడుస్తూ ఉంది ప్రభుత్వం 15 రోజుల నుంచి 4 రోజుల నుంచి. అయితే ఇక్కడ మంత్రి అవడమే కాదు, మంత్రి అయినా సరే ఇది రాష్ట్రం మాది, మనది, మన ప్రజలు అనుకునే భావనతో పనిచేసేవాళ్ళు కావాలి సమాజానికి. తను డిపార్ట్మెంటే కాకుండా ఇతర డిపార్ట్మెంట్లో సమస్యలు వచ్చినా సరే రోజు తనకు ప్రజలు కలిసి, ప్రజలందరికీ కూడా రోజు తన ఇంటి వద్ద కలిసి అందరూ సమస్యలు, నియోజకవర్గ సమస్యలు కాకుండా రాష్ట్రాల్లో ఎవరైనా సరే వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే కూడా అవన్నీ కూడా తీస్తున్నాడు. నిన్న కాక మనం పేపర్లో చూసే ఉన్నాం అందరూ. ఈ ఐఐటి, ఎన్ఐటి కాలేజీల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్లో ఉన్న లోపాన్ని సరిచేయడం కోసం ఒక స్టూడెంట్, ఒక వికలాంగుడైన స్టూడెంట్ మెసేజ్ పెడితేనే లోకేష్ గారికి ఆ మెసేజ్ స్పందించి ఆయన దానికి వాళ్ళకి కావాల్సిన విధంగా సర్టిఫికేట్లు ఇచ్చి పంపించడం జరిగింది. అయితే ఆ సర్టిఫికేట్లు కూడా ఐఐటి చెన్నై వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. దీనికి జీవో కావాలని అడిగాడు. ఆ విషయం మళ్ళీ ఆయన లోకేష్ బాబు గారికి తెలియపరిస్తే ఆయన మళ్ళీ జీవో ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి ఆ వికలాంగులైన 23 మంది విద్యార్థులకి
ఐఐటి ఎన్ఐటీలు కాలేజీలు సీట్లు వచ్చే విధంగా తన డిపార్ట్మెంట్లో నిమిషాల మీద క్షణాల మీద వాళ్ళకి అవసరమైన సర్టిఫికేట్లు ఇప్పించడంతో పాటు వాళ్ళకి అవసరం ఆ సర్టిఫికేట్లని ఆధారం చేస్తూ ప్రభుత్వం నుంచి జీవో కూడా ఇచ్చి వాళ్ళందరికీ కూడా విద్యా అవకాశాలు పై చదువులు చదువుకునేందుకు ప్రభుత్వం నుంచి ఏ రకమైన అవకాశం కావాలో ఆ అవకాశాన్ని ఇప్పించడంలో ప్రజలందరూ కూడా హర్షధ్వానాలు తెలియపరుచుతున్నారు. ఈ లోకేష్ బాబు చేసిన నిర్ణయాన్ని మంత్రి అంటే ఆ విధంగా ఉన్నారు. అది దట్ ఈజ్ లోకేష్ బాబు. అందుకని అందరూ కూడా లోకేష్ బాబు గురించి కూడా చెప్పుకుంటున్నారంటే అది మినిస్టర్ అంటే ఆ విధంగా ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని నెరవేర్చేవాడే నిజమైన రాజకీయ నాయకుడు అనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలుస్తున్నాను. భవిష్యత్తులో గతంలో ఉన్న మంత్రిగా ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ మొత్తం 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాడు. ఇవాళ ఎన్ని హిస్టరీస్ వండర్స్ క్రియేట్ చేస్తాడో లోకేష్ బాబు వేసి చూద్దాం. నాకు 4 అబార్షన్లు నాకు బాబు పుట్టాడు సార్. బాబు హెల్త్ కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మా బాబు మంచిగా చదువుకుని మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పని మా స్థాయికి మించి ఐఐటి స్కూల్లో చదివిస్తే మా బాబుకి అడ్వాన్స్ లో 170 ర్యాంక్ వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. తర్వాత ఐఐటి మద్రాసులో క్వాలిఫై అయ్యాడన్నాక దేవుడు మమ్మల్ని ఇన్ని పరీక్షలు పెట్టినాక మా బాబుకు ఒక దారి చూపించాడు అనుకున్నాము. ఈలోపే 2 రోజుల ఆనందంలోనే మాకు అది సీట్ క్యాన్సిల్ అని చెప్పి మెసేజ్ వచ్చింది. ఆ టైంలో మా వారు లోకేష్ సార్ నంబర్ దొరికితే బాగుండు అని ప్రయత్నం చేశారు. దేవుడి దయ వల్ల మీరే దేవుళ్ళగా వచ్చి మమ్మల్ని కాపాడారు. మీ మేలు ఈ జన్మకి మర్చిపోలేం సార్. చాలా థ్యాంక్స్ సార్. మా బాబు ద్వారా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఇంతమంది తల్లిదండ్రులకి న్యాయం జరిగిందంటే మేమందరం మీకు చాలా రుణపడి ఉంటాం సార్. చాలా థ్యాంక్స్ సార్. అదే ప్రజా దర్బార్ కండక్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఆదివారం పొద్దున్నే మీ దగ్గర వద్దాం అనుకున్నాను సార్. ఆదివారం పొద్దున్నే మంగళగిరిలో కిషోర్ గారని నా బిజినెస్ స్నేహితుడు, ఆయన రవిశంకర్ ఎలక్ట్రికల్స్, వారిని అడగడం జరగగానే వెంబడే మీ ఆఫీస్కి వెళ్ళి ఆ డీటెయిల్స్ కనుక్కున్నారు సార్. ఇంకా ఆయనే చెప్పారు, సార్ నాకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు లోకేష్ గారి ఇంటికి వెళ్ళినా ప్రాబ్లం విన్న తర్వాత వెంబడే లోపలికి పిలిపించి సాల్వ్ చేశారు. మీరు ఎడ్యుకేషన్ సంబంధించిన కూడా ఇబ్బంది ఏం లేదు, లోకేష్ గారు అలా ఫీల్ అవ్వరు, మీరు వెంబడే వెళ్ళండి అన్నారు. వస్తే సెక్యూరిటీ సార్ వాళ్ళే లేదు సార్ హైదరాబాద్లో ఉన్నారన్నారు. వెంబడే సార్కి చెప్పాను. సార్కి చెప్పంగానే మా నెంబర్ ఇచ్చి మీరు ఫోన్ చేయొద్దు, జస్ట్ మెసేజ్ చేయండి చాలు, సార్ వెంబడే స్పందిస్తారన్నారు. మేమైతే ఊహించలేదు సార్. విత్-ఇన్ హాఫ్ అన్ అవర్లో మీ దగ్గర నుంచి కాల్ రావడం, ఆ డీటెయిల్స్ రావడం, వెంబడే నిధి మేడం సార్ కూడా ఈవినింగ్ మమ్మల్ని టచ్లో ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ రావడం, అసలుకి అదొక అంటే గూప్స్ బంప్స్ అంటారు కదా, మాకు అలా ఉంది సార్ అసలుకి. ఎందుకంటే విత్-ఇన్ 1 వీక్లో ఒక సాధ్యం కాని పనిని, అంటే వ్యవస్థ మీద మీరు అంటారు కదా సార్, వ్యవస్థ మీద చంద్రబాబు గారు అన్నట్టు వ్యవస్థ మీద నమ్మకం అనుభవం ఉన్నోళ్ళు ఉంటే మాకు ఏం జరుగుద్దో అనేది మా జీవితంలో తెలుసుకున్నాం సార్. ఆ విషయంలో మా అబ్బాయి గానీ మేము గానీ మీకు ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటానే ఉంటాను సార్. నాకు అనుభవం లేదు, నేను నేర్చుకుంటున్నాను. లేదు సార్, వ్యవస్థ మీద అంటే అవగాహన సార్, నేను అనేది అవగాహన. అప్పుడు అవగాహన కన్నా చేయాలని తప్పనిలేండి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు చంద్రబాబు గారు ఇచ్చారని, కానీ వారు నమ్మారు లేదు కానీ మేము అందరం నమ్మాం సార్. ఎందుకంటే అందుకనే అమ్మడే మీకు పెట్టాము. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కరెక్ట్ పర్సన్ వచ్చారు మనకి పిల్లలకి. అంటే మా బాబు కూడా మీ బ్రాడ్కాస్ట్ లో వీడియోస్ చూస్తూ ఉంటాడు సార్. అంటే నేను పేపర్ చదువుతాను, నేను ఎప్పుడు వాడికి ఈనాడు పేపర్లో సక్సెస్ స్టోరీస్ చూసి చూడరా అంటే వాడి నవ్వుతూ పక్కన పడేస్తాడు. వాడి వీడియోలు చూసిన ఏంటో అనుకున్నాను కానీ ఈ వీడియోలన్నీ చూస్తూ ఉంటాడు వాడు. మేమంతా యూట్యూబ్ జనరేషన్ లేండి. అదే సార్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. మా అబ్బాయి శివభారద్వాజ్ నాయుడు, మాది కరవాడ. ఎన్ఐటి సిల్చార్లో మెకానికల్ గా వచ్చింది సీటు. మీకు చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సీట్ పోయిన రోజు మా అబ్బాయి చాలా ఏడ్చాడు సార్. అమ్మ దేవుడు మమ్మల్ని ఆల్రెడీ పనిష్ చేశాడు, మళ్ళీ ఇదంతా ఏంటమ్మా, మేము కష్టపడి చదువుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మాకు ఈ పనిష్మెంట్ ఏంటమ్మా అని నవ్వులు పడుకొని అడిగాడు సార్. ఆ రోజు నేను వాడికి ఏ సమాధానం చెప్పలేకపోయాను, ఎందుకంటే మా చేతుల్లో ఏమీ లేదు. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాము, చాలా తిరిగాము, అందరినీ అడిగాము. ప్రిన్సిపల్ సార్ ఏమో రాజమండ్రి బ్రాంచ్ లో చాలా 10 మంది ఉన్నారమ్మా, ఆ 10 మందిలో వీళ్ళే ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఆ 10 మందిని మీరు కాంటాక్ట్ చేయండి, మీకు ఏదైనా ఆధారం దొరుకుతుంది అని అంటే అప్పుడు అక్కడ సార్ నెంబర్ ఇచ్చారు సార్. అక్కడ మాట్లాడితే ఆ సార్ అన్నారు, ఇలా సార్ దాకా వెళ్ళింది విషయం, సార్ ఆల్రెడీ దీని గురించి మాట్లాడుతున్నారు, 2 రోజుల్లో జీవో పాస్ చేస్తారంట, మీరెవరు టెన్షన్ పడకండి అమ్మా, మీకు న్యాయమే జరుగుతుంది అని చెప్పారు సార్. న్యాయమే జరుగుతుంది కానీ అన్యాయం చేయరమ్మా అని చెప్పారు సార్. నిజంగా మీకు పాదాభివందనాలు సార్.
మా పిల్లల భవిష్యత్తుకి దేవుడు అన్యాయం చేసిన మీరు న్యాయం చేశారు సార్. నమస్తే సార్. దేవుడు పరీక్ష అమ్మా, దేవుడు పరీక్ష నేను బలంగా నమ్ముతున్నాను. మీరందరూ ఛాంపియన్స్. వాస్తవంగా నేను ఏనాడు ఐఐటికి అన్నిటికి నేను వెళ్తానని ఊహించలా. మనకి అది అవుతులే, వేరే యూనివర్సిటీస్కి వెళ్తే బెటర్ అని నేనైతే అనుకున్నా. కానీ ఈరోజు మీరు కష్టపడి బాగా చదివి మీ వెనకాల ఉన్న తల్లిదండ్రులు గర్వంగా నవ్వుతో సాధించారు. అందుకే మిమ్మల్ని అందరినీ ఈరోజు ఛాంపియన్స్ అని పిలుస్తున్నా. నాకు ఛాలెంజ్ అంటే బాగా ఇష్టం. బాబు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేను ప్రత్యక్ష రాజకీయాలు పోటీ చేయాలనుకున్నప్పుడు ఈజీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, ఈ నియోజకవర్గాలకు వెళ్ళి నాకు ఈజీ అవుతుంది, నీకు ఈజీ అవుతుంది అని చెప్పారు. నేను తీసుకోవాలా. ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి, పోటీ చేస్తా, గెలుచుకుని వస్తానని చెప్పాను. ఆనాడు ఓడిపోయా. 2019లో నేను ఓడిపోయా. 5,300 పైచిలకు ఓట్లతో ఓడిపోయా. కానీ ఓడిపోయిన రోజు దగ్గర నుంచి మన ఎన్నికలయ్యే వరకు అంటే 5 సంవత్సరాలు అక్కడనే కష్టపడ్డా, అక్కడనే పోరాడా, ఒక ఛాలెంజ్ తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ గెలవాలి అన్న లక్ష్యంతో పనిచేశా. నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని న్యూస్లో వచ్చినప్పుడు ఎంతో మంది నాకు ఫోన్ చేశారు. ఎందుకు సార్ అంత కాంప్లికేటెడ్ శాఖ, ఐటీ ఇండస్ట్రీస్ ఎన్ని ఈజీగా ఉంటాయి, మీరు అదే తీసుకోండి, ఇది మీకు కష్టమైన పని అని చెప్పారు. కానీ నేను ఒప్పుకోలా. ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి, కష్టపడాలి, మనలాంటి యువకులు కీలకమైన శాఖలో ఉండాలి, యువత ఎదుర్కొన్న సమస్యలు నేను నేరుగా తెలుసుకునే పాదయాత్రలో అందుకే కష్టమైన శాఖ నేను తీసుకుంటాను, ఒక ఛాలెంజ్గా తీసుకుంటానని ఆనాడు నిర్ణయించా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనకు అనేక పరీక్షలు పెడతాడు దేవుడు, అన్ని రకాల పరీక్షలు పెడతాడు, కానీ జయించే శక్తి కూడా మనకిస్తాడు. కలిసికట్టుగా మనందరం పోరాడితే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఈరోజు మన ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం, రాబోయే 5 సంవత్సరాలు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. నేను ఇతర రాష్ట్ర మంత్రులతో మాట్లాడా, అమెరికాలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్స్తో మాట్లాడా. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇన్ని ఉద్యోగాలు మీరు చేయగలుగుతారా అని, తీసుకురాగలుగుతారా అని. గతంలో తీసుకొచ్చాం, మేము చూపించాం. గతంలో 5 సంవత్సరాల్లో దాదాపు 7 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చాం. సో ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యలో సంస్కరణలు తీసుకురావాలి, మార్పు తీసుకురావాలి లక్ష్యంతో ఒక బాధ్యత నేను స్వీకరించాను. బాబు గారు ఎప్పుడు ప్రజల పరిపాలన ఉండాలని చెప్తారు. మా అందరికి కూడా మినిస్ట్రీస్ కేటాయించిన తర్వాత మేము అందరం కలిసాం. ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు మీరు తెలుసుకోండి, ప్రజల సమస్యలు మీరు పరిష్కరించండి అని చెప్పారు. నా నంబర్ను ఎక్కడ సంపాదించావు నాకు తెలియదురా స్వామి. పెట్టాడు. ఆ రోజు బాధ కలిగింది. ఏదో దీనికి సొల్యూషన్ ఉండాలి, ఏం చేయాలని ఆలోచించాం. నాకు మెసేజ్ పెట్టినండి, నేను ఇమ్మీడియట్గా నా ఓఎస్డీ గారు చెప్పా, శశి సార్ని లేపాను, ఎటోగా సొల్యూషన్ ఎతకాలి. అప్పుడు నిధి గారు ఏకంగా జేఈతో డైరెక్ట్గా మాట్లాడి ఏం చేయాలి, పరిష్కారం మార్గం ఏంటని ఎత్తుకాను. 2-3 సార్లు మీతో మాట్లాడడం కూడా, ఏంటి వాట్ ఈస్ ద సొల్యూషన్ అని. సో మన అందరిలో ఆ శక్తి ఉంది. సో ఈ ప్రభుత్వంలో చాలా స్పష్టంగా ప్రజలకు కావాల్సిన ప్రభుత్వం, ప్రజలకి జవాబుదారీతనం ఉండాలి, అందుబాటులో ఉండాలి. ప్రజలు ఏ సమస్య ఏదో పరిష్కారం ఎత్తుకుతున్నారో అది అందించాల్సిన బాధ్యత మంత్రులపైన ఉంది. వాస్తవంగా నేను ఎంత కష్టపడినా ఈ 5 సంవత్సరాలు ఈ రోజు ఈవెంట్ నేను మర్చిపోలేను. ఎందుకంటే మీ తల్లిదండ్రులు అందరు నవ్వుతా, నేను ఈ రూమ్లో అడుగుపెట్టినప్పుడు నవ్వుతా నన్ను పలకరించారు. నాకు తెలుసు. వాస్తవంగా నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు నాకు వస్తున్నాను అనుకోలే. 3 యూనివర్సిటీస్కి అప్లై చేశా, స్టాన్ఫర్డ్ లీస్ట్ ఛాన్స్ అనుకున్నా. కానీ ఎప్పుడైతే నాకు ఇంటర్వ్యూ లెటర్ వచ్చిందో ఇంట్లో చెప్పా, ఇట్లా ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది. నా తల్లిలో నా నవ్వున ఈ రోజు కూడా మర్చిపోలేను. దాని తర్వాత ఎప్పుడైతే నాకు అడ్మిషన్స్ లెటర్ వచ్చిందో, డీన్ ఆఫ్ అడ్మిషన్స్ నుంచి నాకు లెటర్ వచ్చింది, అది చూపించాను. చంద్రబాబు నాయుడు గారు కూడా గర్వంగా ఆ రోజు ఫీల్ అయ్యారు.
సరే అట్లానే మీ తల్లిదండ్రులు కూడా ఎంత గర్వంగా ఉన్నారో వెనకాల నేను చూస్తున్నా. నిజంగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.